హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే కురోడియాల కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ సేమ్ నాన్ వెజ్ కర్రీ టేస్ట్ అయితే ఉంటుందండి. మనం ఇంట్లో కూరగాయలు ఏమైనా లేనప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్‌గా కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కురోడియాలని మనం కుక్ చేసుకోవడానికి ఒక 2 నిమిషాల ముందు వాటర్‌లో నానబెట్టుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా అయితే తీసుకోవాలండి. ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఈ టమాటాని గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. పైన తోలు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. కర్రీ చాలా గ్రేవీగా చాలా టేస్టీగా అయితే వస్తుంది. చూసారా ప్యూరీ ఎలా చక్కగా వచ్చేసిందో టమాటా ప్యూరీ. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న వడియాలు నీళ్ళు తీసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మగ్గనివ్వాలి. అలాగే ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం మీకు స్పైసీని బట్టి వేసుకోండి. ఈ కూరోడియాలు నేను ఎలా రెడీ చేసుకోవాలో ఇంతకుముందు వీడియో అయితే పెట్టానండి. అది చూసి మీరు కూడా ట్రై చేయండి. ఆ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్రీ చాలా చాలా బాగుంటుంది. మనం వేసుకున్న వడియాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి. ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ వాటర్ దగ్గరికి వచ్చి గ్రేవీగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మనకి ఈవినింగ్ కర్రీస్ ఏం లేనప్పుడు చాలా ఫాస్ట్గా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా కర్రీస్ కూరగాయలు ఏం లేవన్నప్పుడు ఈ కర్రీ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని గ్రేవీగా వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కురోడియల్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.